వైసీపీ నవరత్నాలు ఎక్కడా అని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. సోమవారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 3 అంశాలు ఇప్పుడే చేసేస్తామంటున్నారు. టీడీపీ ప్రకటించింది కాబట్టి ఇప్పుడే అమలు చేస్తామంటున్నారు. వైసీపీ మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఎక్కడా అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారన్నారు. చేశారా? నవరత్నాలలో 88% అమలంటారు. ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. విద్యుత్ 300 యూనిట్లు దాటితే రేషన్ కట్ అంటే ఎలా అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు మాతో వస్తే క్షేత్రస్థాయిలో ఎన్ని పథకాలు అమలు చేశారో చూద్దామని అన్నారు. ఉమ్మడి విశాఖకు 2 మంత్రులను ఇచ్చారు. 2 ఒక సభను కూడా నిర్వహించలేదన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా చూడలేదు. ముందు ఈ రాష్ట్రం నుంచి వైసీపీని ప్రజలు బదిలీ చేస్తారని అన్నారు. అన్నా క్యాంటీన్, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలు తీసేశారని అన్నారు. టిడ్కో ఇళ్లకు రంగులు వేశారని, రోడ్లు ఇవ్వలేదని, మౌలిక సదుపాయాలు లేవని దుయ్యబడ్డారు. మీకు తెలుసు, అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా ఉన్నాయి అతను చేసిన మరి తప్పులన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే ఏదో అంటారు, ఈవేళేమో టిట్కో ఇల్లు రంగులేసి మనోడు పనిచేస్తున్నాడు. ఏదో మన స్వామి చెప్పినట్టు ఒకటికంటే ఒకటి పేరు పెట్టుకుని వాడు పెంచుకొని, మనమేమో ఇల్లు కట్టి శుభ్రంగా అన్ని రెడీ చేసి ఉంచితే ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట ఇవ్వాల్సిన ఇల్లు వాళ్ళకి లబ్ధాలకు ఇవ్వకుండా వాళ్ళని వీళ్ళ పార్టీలోకి రమ్మడం. ఒకవేళ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే కొండమా వేస్తానని చెప్పి ఇల్లు ఇవ్వడం, బ్లాక్ మెయిల్ చేయడం, లేకపోతే స్థానిక నాయకులు నువ్వు మాకు 1-2 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం ఎంత అన్యాయం అండి. సుమారు ఈ రాష్ట్రంలో దగ్గర 6 లక్షల ఇల్లు తుప్పలు పట్టిపోయి మరి కనీసం మనుషులు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయాయి. వాటిని మళ్ళీ బాగు చేయాలంటే చాలా డబ్బు అవుతుంది. ఇవి రంగులు మాత్రం వేస్తారు కానీ దానికి రోడ్లు, కరెంటు, సరైన నీరు ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ చేసిస్తే ఎవరికైనా ఉపయోగం ఉంటుందేమో. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎక్కడో మన టౌన్లో ఉంటాము, తీసుకెళ్లి వాళ్ళని బెంజుడి దగ్గర ఒక కాలనీ ఉంది, మధురవాడ దగ్గర ఒక కాలనీ ఉంది, అనకాపల్లి దగ్గర ఒక కాలనీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూలి చేసుకోవడానికి వైజాగ్ వచ్చి బ్రతకాలని చెప్పి వచ్చే కుటుంబాలు మళ్ళీ అనకాపల్లి రోజు ఎలా వస్తాయండి? ఇప్పుడు మనకేమైనా లోకల్ ట్రైన్లు ఉన్నాయా, మెట్రో ట్రైన్లు ఉన్నాయా? ఇవన్నీ ఉంటే మీరు చెప్పినట్టు మనం వెళ్ళొచ్చు. అటుపక్క నుంచి వచ్చే బదులు ఇటుపక్క నుంచే వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్లో రావచ్చు ఈజీగా. ఇప్పుడు బస్సులు లేవు, బస్సులు కూడా సరిగా మీకు అందుబాటులో ఉండవు, ట్రైన్లు అందుబాటులో లేవు. ఆటో మీద వెళ్తే ఈ డబ్బులు సరిపోతాయి దానికే.